సీత, ఇంకా ఆ విషయం గురించి ఆలోచించి బాధపడుతున్నావా? హనీ నాకు బాగా అలవాటైపోయాడు అమ్మగారు. అయినా అసలు ఈ నిర్ణయం నీ వల్లే నేను తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఈ హనికి చేయమంటే ఆ హనికి, ఆ హనికి చేయమంటే ఈ హనికి, అన్ని పనులు విచిత్రంగా చేసి నా బుర్ర పిచ్చెక్కించేసావు. మరేం చేయమంటావు? చాలాసేపటి నుంచి చూస్తున్నాను, మన హనిగాడు ఇక్కడే కనిపించట్లేదు. ఊరుకోండి అమ్మగారు, నేను మన హనీని తీసుకెళ్ళిపోయాలని బాధపడుతుంటే మీ లేట్ కుక్క హనీ కోసం అడుగుతున్నారు. నేను అడుగుతుంది కుక్క హని కోసం కాదు, నా కొడుకు హని కోసం. హనీని ఇందాక లేదో బండొత్త ఎక్కించమన్నారు కదా, అది ఎక్కించి పంపిస్తాను. ఇందాకొచ్చిన కుక్కల బండిలో మన హనీని ఎక్కించి పంపిస్తా. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, వస్తే నీ పిచ్చికి పిండం పెట్ట, నిన్ను కోసి కారం పెట్ట, నీ కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్ట. అమ్మగారు నన్ను తలవత్తితో గాని హనీని తీసుకెళ్ళిపోతున్నారు. హనీ